క్రిప్టోకరెన్సీ ఈ పేరు వినే ఉంటారు కదా. సరే, 4 నిమిషాల్లో దీని సంగతేంటో తేల్చేద్దాం. చాలామందికి బిట్కాయిన్ తెలుసు, కానీ అసలు క్రిప్టో అంటే ఏంటి? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. అంటే చేతిలో పట్టుకునే నోట్లు, కాయిన్స్ లాంటివి కాదన్మాట. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉండే డిజిటల్ మనీ. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఏ బ్యాంకు కంట్రోల్ చేయదు. ఒక సంక్లిష్టమైన కోడింగ్ దీన్ని సేఫ్గా ఉంచుతుంది. దీని వెనుకున్న టెక్నాలజీనే బ్లాక్ చైన్. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఎవరూ మోసం చేయలేరు. అసలు దీన్ని ఎందుకు వాడతారు? ఇన్వెస్ట్మెంట్కి, ఫాస్ట్గా డబ్బు పంపడానికి, ఇలా చాలా కారణాలున్నాయి. సరే, ఇండియాలో క్రిప్టో కొనాలంటే ఏం చేయాలి? ప్రాసెస్ చాలా సింపుల్. జస్ట్ ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. మొదటి స్టెప్ ఒక ఎక్స్చేంజ్ ఎంచుకోవడం. ఇవి స్టాక్ మార్కెట్ లాంటివి. ఇక్కడే క్రిప్టో కొంటాం, అమ్ముతాము. ఆ తర్వాత కేవైసీ పూర్తి చెయ్యాలి. ఇది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినట్లే, చాలా కంపల్సరీ. కేవైసీ అయిపోయాక డబ్బు యాడ్ చేయాలి. మన యూపీఐ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈజీగా చేసేయొచ్చు. కొత్తగా మొదలుపెట్టేవాళ్లు బిట్కాయిన్ లేదా ఇథీరియం లాంటి వాటితో స్టార్ట్ చేయడం మంచిదే. క్రిప్టో కొన్నాం, సరే, కానీ దాన్ని దాచుకోవడమెలా? దీనికి 2 రకాల వాలెట్స్ ఉన్నాయి. కొత్తగా మొదలుపెట్టేవాళ్లకి ఎక్స్చేంజ్ వాలెటే సింపుల్గా, ఈజీగా ఉంటుంది. జస్ట్ కొనడం, అమ్మడం మాత్రమే కాదు, క్రిప్టోతో సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి. అన్నీ బానే ఉన్నాయి, కానీ ఇందులో రిస్క్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇది చాలా రిస్కీ. ధరలు విపరీతంగా మారిపోతుంటాయి. అందుకే కొన్ని రూల్స్ పాటించాలి. సరే, ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. లాభం ఎలా వస్తుందో అర్థమవుతుంది. కొన్న ధరకి, అమ్మిన ధరకి మధ్య తేడానే లాభం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఇండియాలో క్రిప్టో లాభంపై ఫ్లాట్గా 30% ట్యాక్స్ కట్టాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 30% ట్యాక్సే కాకుండా అమ్మినప్పుడు 1% టీడీఎస్ కూడా కటవుతుంది. నష్టాలను సర్దుబాటు చెయ్యలేం. ఇన్ని రిస్కులున్నాయి కాబట్టి 500 లేదా 1000 రూపాయల లాంటి చిన్న మొత్తంతో మొదలుపెట్టడమే బెస్ట్. మరి క్రిప్టో భవిష్యత్తు ఏంటి? ఇది ప్రపంచాన్ని మార్చేస్తుందా,